మిడిల్ ఈస్ట్‌లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయమైన బీఏపీఎస్ హిందూ మందిర్‌ను ఫిబ్రవరి 14న అబుదాబిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించనున్న ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ సోమవారం అబుదాబి చేరుకున్నారు. విమానాశ్రయంలో మహంత్ స్వామి మహారాజ్‌కు యుఏఈ మినిస్టర్ ఆఫ్ టాలరెన్స్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహ్యాన్ సాదరంగా ఆహ్వానం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14 బుధవారం అబుదాబి చేరుకుంటారు. బీఏపీఎస్ ఆలయ ప్రత్యేకతలు. ఇది యుఏఈలో మొట్టమొదటి హిందూ దేవాలయం. బీఏపీఎస్ హిందూ దేవాలయ నిర్మాణంలో పింక్ రాజస్థాన్ ఇసుకరాయి, ఇటాలియన్ వైట్ పాలరాయిని ఉపయోగించారు. వీటిని భారత్లో రూపొందించి యుఏఈకి రవాణా చేశారు. 2015లో ప్రధాని మోడీ యుఏఈలో పర్యటించినప్పుడు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయోద్ అల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో యుఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాల భూమిని కేటాయించింది. దాంతో మొత్తం 27 ఎకరాల భూ విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. 2017లో ప్రధాని మోడీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయంలో 7 గోపురాలు, ఒక్కొక్కటి ఒక్కో యుఏఈ ఎమిరేట్లకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఆలయ సముదాయంలో సందర్శకుల కేంద్రం, ప్రార్థనా మందిరాలు, థీమాటిక్ గార్డెన్, అభ్యాస ప్రాంతాలు మొదలైనవి ఉన్నాయి. భూకంప కార్యకలాపాలు, ఉష్ణోగ్రత మార్పులు మొదలైన వాటిని ట్రాక్ చేయడానికి ఆలయ పునాదిలో 100 సెన్సార్లు అమర్చారు. ఈ ఆలయ నిర్మాణానికి 400 మిలియన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హాం ఖర్చు అయ్యాయని అంచనా.